పూరి జగన్నాథ్ ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేవారు. రవితేజ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బాలకృష్ణ ఇలా మాక్సిమం అందరూ పెద్ద హీరోలతో ఒక రౌండ్ వేసిన ఈ డైరెక్టర్ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చి మళ్ళీ లైగర్ ఇంకా డబుల్ ఇస్మార్ట్ తో వెనకబడ్డారు. అందుకే ఇప్పుడు పక్కా స్క్రిప్ట్ తో తమిళ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ కూడా రాబోతుంది. సో మరి ఆ సంగతి ఏంటో చూసేద్దామా? టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. హీరోలను కొత్తగా చూపించడం, వారి పాత్రలకు ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఇవ్వడం, కథలో రా ఎమోషన్స్ ను జోడించడం పూరి స్టైల్. అలాంటి దర్శకుడు ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు విజయ్ సేతుపతితో కలిసి సినిమా చేయడం మొదలు పెట్టినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తికి పేరు స్లమ్ డాగ్. 33 టెంపుల్ రోడ్ అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసిన ఒక పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కారణం, ఆ పోస్టర్లో కనిపించిన డార్క్ ఇంకా ఇంటెన్స్ విజువల్. టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని కనిపిస్తున్నాడు. అతని చేతిలో కాదు, మెడ దగ్గర రక్తంతో తడిసిన భారీ కత్తి కనిపిస్తోంది. ఆ వ్యక్తి ముఖాన్ని చూపించకుండా వెనుక వైపు నుండి మాత్రమే చూపించారు. సాధారణంగా ఒక సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తేస్తుంది. కానీ స్లమ్ డాగ్ పోస్టర్ మాత్రం కథ వెనుక దాగి ఉన్న చీకటి ప్రపంచాన్ని పరిచయం చేసినట్లుగా అనిపిస్తుంది. రక్తంతో తడిసిన కత్తి, కళ్లకు గంతలు, చీకటి వాతావరణం ఇవన్నీ కలిసి సినిమాలో హింస, భావోద్వేగం, ప్రతీకారం, బాధ వంటి అంశాలు బలంగా ఉండబోతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి. విజయ్ సేతుపతి అంటేనే విభిన్న పాత్రలకు చిరునామా. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల నటుడు. అలాంటి విజయ్ సేతుపతి ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా మరింత రఫ్ అండ్ రగ్గడి క్యారెక్టర్లో కనిపించబోతున్నారనే అభిప్రాయం పోస్టర్ చూసిన తర్వాతే కలుగుతుంది. పూరి జగన్నాథ్ కెరియర్లో కూడా ఈ సినిమా కీలక ప్రాజెక్టుగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అభిమానులు మళ్లీ పాత పూరిని చూడాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇడియట్, టెంపర్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఊపేసిన పూరి ఇప్పుడు స్లమ్ డాగ్ తో మరోసారి తన ముద్ర వేయాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుండడంతో ప్రతి వర్షన్కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తోంది. గత కొంతకాలంగా వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న సంయుక్తకు ఇది మరో కీలక చిత్రం కానుంది. కథలో ఆమె పాత్ర కూడా చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుందని సమాచారం. విజయ్ సేతుపతి, సంయుక్త మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇక మరో విశేషం ఏమిటంటే ప్రముఖ నటి టబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన టబు ఈ సినిమాలో కూడా కథకు కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కన్నడ స్టార్ దునియా విజయ్ కూడా సినిమాలో భాగమయ్యారు. ఆయన పాత్రలో ఉండే తీవ్రత ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇవాల్టి తరం ప్రేక్షకులకు బాగా పరిచయమైన బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి నటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమాలో వినోదం, భావోద్వేగం, యాక్షన్ అన్నీ సమపాలల్లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. సినిమాకు సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ఎంతటి ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ద్వారా సన్నివేశాలకు కొత్త స్థాయిని తీసుకెళ్లే సామర్థ్యం ఆయనకుంది. ఇప్పుడు స్లమ్ డాగ్ కోసం కూడా ఆయన ప్రత్యేకమైన సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, చార్మి కౌర్, జేవి నారాయణరావు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కథ, నిర్మాణ విలువలు, సాంకేతిక అంశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి జూన్ 8న విడుదల కానున్న టీజర్ పైనే ఉంది.
పోస్టర్ ద్వారా సృష్టించిన ఆసక్తిని టీజర్ మరింత పెంచుతుందా? విజయ్ సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది? 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ లైన్ వెనుక అసలు కథ ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది.